This is Primary School Garrepelli, Mandal Sultanabad, District Peddapelli, Telangana. Our school strength is nursery to 5th class 110. This is PM Sri School. To involve parents in our school, we are doing so many activities. One of them is parent-teacher meeting. We are conducting PTM every third Saturday. PTM is very useful for expose our school to village. Telangana Director of School Education Sri Devasena Madam also visited our MPPS Garrepelli. Our school children inviting parents to PTM with flowers. We are conducting 1-minute balloon game to parents in the presence of our school complex HM Srimati Kavita Madam. I am studying 4th class. In చెప్పబోయే టాపిక్ నీరు. చెట్లు పెరగడానికి నీరు కావాలి. My name is Joseph. నేను చెప్పబోయే టాపిక్ పేరు పంటలు పండించడానికి నీరు కావాలి. My name is Saraswati. I am studying 4th class. నేను చెప్పబోయే టాపిక్ పేరు దాహం. దాహం తీర్చుకోవడానికి నీరు కావాలి. My name is Saraswati, 4th class. పేరు పాత్రలు. పాత్రలు కడగడానికి నీరు కావాలి. My name is Sarika. I am studying 1st class. బట్టలు నీరు కావాలి. బట్టలు ఉతకడానికి, చెట్లు పెట్టడానికి, పొలం పట్టడానికి, దాహం తీసుకోవడానికి నీరు వృధా చేయకూడదు. Our school children show their talents before the parents. We are conducting 1-minute thermocol ball games to parents. ఉపకారం విపరీతం కాదు చేయ వివరింపవన అపకారికి ఉపకారం నిబమెన్నక చేయువాడు నేను పరిశీలి. తాత్పర్యం సుమతి. మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పే కాదు, మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడం గొప్పదనం. 17 to the 34, 73 the 51, 74, 68, 75 the 75 the 85, 76 the 70, 76 the 78, 76 the 76 the 9, 76 the 91, 17, 7 the 108, 79, 17, 8 the 142, 142, 76, 33 the 39, 34 the 52, 35 the 65, 36 the 76, 37 the 37 the 84, 39 the 38 the 38 the 108, 39 the Our Peddapelli District Collector Mujmil Khan sir visited our PTM. Our children inviting sir with flowers. We conducted activities for parents and children in the presence of Collector sir. Given a great message by Collector sir to parents.
5 అని చెప్పారు. చాలా మంచి స్టూడెంట్ అటెండెన్స్. రెండోది 2 స్టూడెంట్వి 2 టీచర్వి 1 పేరెంట్స్. స్టూడెంట్ ఫస్ట్ స్కూల్కి రావాలి. స్కూల్కి వస్తే నేర్చుకుందా లేదా అనేది చూడాలి. అటెండెన్స్ అనేది 1 90% కనీసం పెట్టమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది ఇప్పుడే స్థాయిలో ఉన్నాడు, నెలలో ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నెక్స్ట్ మంత్కి ఎక్కడ తీసుకెళ్తారనేది ఈ మీటింగ్లో వచ్చి మీరు చర్చ పెట్టుకొని టీచర్ గారిని అడగారు. ఆ మేడం గారు కరెక్ట్గా అన్నట్టు నా పేరు సంజయ్ గారు అన్నట్టు అక్కడ ఎలా ప్రశ్నలు అడుగుతారు, ఇక్కడ ఆ ప్రశ్నలు అడగండి. అది మీ హక్కు, మీకు అందాలి. అది ఎక్కడున్నాడు, ఎక్కడికి తీసుకెళ్తారు, ఏం ప్లాన్ ఏంటి అనేది అడగాలి. స్టూడెంట్స్కి 2, పేరెంట్స్కి 2, సారీ టీచర్స్కి 2, టీచర్స్ కూడా అటెండెన్స్. స్టూడెంట్స్ వస్తే టీచర్స్ ఉంటేనే క్లాస్ రూమ్లో ఏమో జరుగుతుంది. టీచర్ అటెండెన్స్ మేము కూడా చూస్తున్నామమ్మా. ఏమన్నా మరీ వేరే ఊరిలో మీరు ఏమైనా వినుంటే అది మాకు అందించండి, హెచ్ఎం గారికి చెప్పండి ఇలా వింటున్నామని. పేర్లు తీసుకోకండి, జస్ట్ ఇలా రిపోర్ట్లు వచ్చాయి నాకు అందించండి, ఏం చేయాలని చూసుకుంటాం రెక్టిఫై చేయడానికి. బోధన ఇంకో 4వ పాయింట్ ఏంటమ్మా, టీచింగ్ పద్ధతి కూడా మారింది. కొత్త యంత్రాలు ఉపయోగిస్తున్నాము, కొత్త పద్ధతిగా నేర్పిస్తున్నాము. తొలి పెట్టు అని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం, విన్నారమ్మా? టీచర్ గారే చెప్తారు మీకు. కొత్త కార్యక్రమం అది, అంటే కొద్ది యంత్రాలను ఉపయోగించుకుంటూ కొన్ని బొమ్మలు ఎక్కువ పెట్టు, అంటే నేను చెప్పింది కేవలం విన్నది రాయడం కాకుండా విన్నది అర్థమయ్యేలాగా బోధించడానికి ఒక ప్రక్రియను పెట్టుకున్నాం. అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 4వ అంశం అది. మీరు చేయాల్సింది ఏంటి, రావాలి, ఈ మీటింగ్లకి రావాలి, ఇక్కడ ఏం నడుస్తుంది మీరు చూసుకోవాలి. ఇటువంటి చిన్న ప్రోగ్రాంలు ఇంకా పెడతామమ్మా, స్పోర్ట్స్ పెడతాము. పిల్లలు కూడా ఒక స్పోర్ట్స్ మీట్ చిన్నగా ఇక్కడే పెట్టిస్తున్నాము. వాటన్నింటిలో పార్టిసిపేట్ అయ్యేలాగా మీరు చూడాలి. మా స్కూలు అని మీరు నమ్మకం పెట్టుకొని ఇక్కడ వస్తే కొంచెం స్కూల్ మనం బాగా చేయడానికి. ఆఖరి అంశం ఒకటి చెప్పి నేను చూస్తానమ్మా, తర్వాత మీరు చర్చ పెట్టుకుని అది మాట్లాడండి. అమ్మ అసలు మీరు చాలా మంది అపోలో ఉన్నారు, ప్రైవేట్ స్కూల్స్ మంచివి. నేనేదో అధికారులాగా కలెక్టర్లాగా మాట్లాడలేదమ్మా. ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళి చూడండి, కొన్ని మంచిగా ఉన్నాయి, 2-3 బాగుంటాయి. మిగతావన్నీ అడ్వర్టైజ్మెంట్ పైన పెట్టుకుంటూ నడిపిస్తారు కానీ నిజంగా వాళ్ళ టీచర్కి డిగ్రీలు ఉండవు, సర్టిఫికేట్లు ఉండవు, నేర్చే స్కిల్ ఉండదు. 2-3 మంచి స్కూల్ పక్కన పెట్టి అంటున్నారు. ఒక్కొక్క బిల్డింగ్ రూమ్లు వస్తున్నాయి కదమ్మా, వాటి గురించి అంటున్నారు. ఆడుకోవడానికి జగ ఉండదు. నిజంగా వాళ్ళు పాసులు చేపిస్తారు కానీ పిల్లోడు గ్రహించడం లేదో వాళ్ళు పట్టించుకోరు. కావాల్సింది ఏంటి, ఫీ తీసుకోవాలి, ఇక్కడ మార్కులు చూపించాలి, అంతే మార్కెటింగ్. ఆఖరికమ్మ సరే డబ్బులు ఉంటే మీ ఇష్టం, ఓపెన్ సొసైటీ ఇది, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళండి. కానీ నా మనసు ఎక్కడ నొప్పి అవుతుందమ్మా, కుటుంబానికి 8,000-7,000 వేతనం వచ్చినప్పుడు కూడా 3,000 స్కూల్ పెట్టి వెళ్తున్నాను. అవసరం ఏంటమ్మా, ఆ 3,000 తీసుకొని పాప పేరులో ఎఫ్డీ చేసి పెట్టండి 10 సంవత్సరాలు, అది 4-5 లక్షలు అవుతుంది. ఆ డబ్బులు అందించండి కరెక్ట్. దాని జాబ్ ఏజ్కి వచ్చినప్పుడు ఉపయోగించుకుంటే ఒక ఇల్లు ఏరో కిరాయి గది తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఫ్రీ విద్య ఒకటే కాదమ్మా, క్వాలిటీ విద్య అనేది నమ్మకం మీకు కల్పిస్తాం. ఫ్రీ అనుకుంటే క్వాలిటీ లేదనుకుంటాం మనం, తప్పమ్మా. ఫ్రీ పెట్టింది ఎందుకు, అందరికి హక్కు ఉంది, అందరికి అందాలని. డబ్బులు ఉన్నవాడికి ఒకటి, డబ్బులు లేని వాడికి ఒకటి కాకుండా అందరికీ సమానంగా విద్య అందాలని ఫ్రీ పెట్టింది. క్వాలిటీలో లోపం ఉండాలని కాదమ్మా ఫ్రీ పెట్టింది, అందరికి హక్కు అందించడానికి ఫ్రీ పెడుతున్నాం. అర్థమైంది కదమ్మా? ఈ మాటతో ఎందుకు ముగిస్తున్నానంటే అమ్మా, నేను కలెక్టర్గా మాటికి నేను ఊరు తిరిగినప్పుడు చూస్తున్నా సమాజంలో ఒక Collectors are given prizes to parents and active students.